కలిపేద్దాం ఏముంది ఇక. రైట్ అండి. అంటే y is equal to -2x, y is equal to -x/2. అంటే దేర్ ఫోర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అడిగాడండి వాడు. ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్టోట్స్ అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ x + 2y is equal to 0, ఇది y + 2x is equal to 0. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ is x + 2y into y + 2x is equal to 0. దీన్ని సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి, అది 2x² + 2y² + 4xy 4xy + 2y² is equal to 0. ఇది ఒకటి ఈక్వేషన్. నానా ఇది ఎందుకంటే మీకు లెటర్స్ చిన్నవి రాశాను కదండి బాబు శశికిరణ్. లెటర్స్ అనేది అసలు లెటర్స్ అసలు రాయకుండా ఉంటే బెటర్ ఏమో. లెటర్స్ పొడి పొడిగా రాద్దాం, ఇక సరిపోయింది, పెద్దగా రాస్తే సరిపోయింది. 5xy 2x² అంటే ఈ మధ్యలో టెర్మినాలజీ అంతా రాయనండి ఇక. అంటే మీకు అది తర్వాత చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాస్తున్నాను అంతే తప్ప. టాంజెంట్ రైట్, దిస్ ఇస్ ద టాంజెంట్ ఈక్వేషన్ అండి. ఇది టాంజెంట్ ఈక్వేషన్. అంటే మనకి ఒక ఎసిమ్టోట్స్ లైన్స్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడండి, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏబి యాజ్ ఏ సెంటర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ఎసిమ్టోడ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ సబ్టెండెడ్ బై విత్ సెంటర్ అంటే స్లోప్ ఆఫ్ ఓఏ is equal to m1 is equal to -2 slope of CA. Slope of CB is equal to m2 is equal to -1/2. అంటే నీకు యాంగిల్ బిట్వీన్ యాంగిల్స్ ACB is equal to θ అనుకుంటే tan θ is equal to ఫార్ములా ఏంటంటే m1 - m2/1 + m1 m2 అవుతుందండి. అంటే tan θ is equal to ఫార్ములా m1 - m2/1 + m1 m2. m1 - m2/1 + m1 m2 సింప్లిఫై చేసినట్లయితే ఆ యాంగిల్ బిట్వీన్ లైన్ అనేది మనకి ఎంత వస్తుందంటే, సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేయండి అన్న, అది tan θ is equal to 3/4 వస్తుందండి. ఎందుకంటే ఇది సింప్లిఫై చేస్తే tan θ is equal to 3/4. ఇది రాయండి ముందు, ఇది రాసాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్లారిటీ ఉందండి? ఓకే, నేను లెటర్స్ చిన్నవి రాస్తున్నాను ఎందుకంటే ఇది అంతా మీకు కొంచెం ప్యాసేజ్ కదా, పెద్ద క్వశ్చన్ కదా, అందుకని. మధ్యలో ఈ టెర్మినాలజీ రాయలేదు అనుకోండి, లేదా పొడి పొడిగా అసలు ఇక్కడ ఫార్ములా రాయకుండా ఇది ఒకటే రాశాను అనుకోండి, మీకు పెద్ద రాస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. అసలు ఈ పాయింట్స్ సెపరేట్ గా రాయకుండా ఓన్లీ డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్టోడ్ 3 స్టెప్లు రాస్తాం అనుకోండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు తర్వాత చూసుకునేటప్పటికి మీకు మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది, అందుకని. రైట్ అండి, నోట్ చేస్తారండి ఇది. నెక్స్ట్ నాన్న, అంటే ఇక్కడ ఏం చేస్తానండి, ఇక్కడ ఒక టాంజెంట్ ఈక్వేషన్ డ్రా చేస్తాను. ఈ టాంజెంట్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈ రెండింటిని బైసెక్ట్ చేస్తున్నారు కాబట్టి PA is equal to PB అయింది. ఇది 3√2 డిస్టెన్స్ లో పాయింట్ A, ఇది 3√2 డిస్టెన్స్ లో పాయింట్ B. అంటే ఖచ్చితంగా x1 + r - r cos θ, y1 + r - r sin θ తీసుకుంటే ఏ పాయింట్ బి పాయింట్ వచ్చేసాయి. ఈ ఎసిమ్టోడ్ OA ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను, CA ఈక్వేషన్ ఎసిమ్టోడ్, CB ఈక్వేషన్ ఎసిమ్టోడ్. ఆ రెండింటి యొక్క పెయిరే మనకి x + 2y × y + 2x = వచ్చింది. అంటే దీని నుంచి ఇప్పుడు మనకి ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్
ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ సెంటర్ తో చేసేదని అడిగాడు. అంటే ఏసీబీ ఏరియా అంటే ఇది స్లోప్ M1 అనుకుంటే, ఈ స్లోప్ M1 అనుకుంటే, ఈ స్లోప్ M2 అనుకుంటే, tan θ అంటే M1 - M2 by 1 + M1 M2. కానీ అడు tan θలో అడగలేదండి, sin లో అడిగాడు. sin లో అడిగితే అప్పుడు ఎంత వస్తుందండి sin θలో అంటే? జనరల్ గా tan θ అనేది 3/4 అంటే ఇది 3 ఇది 4 అన్నప్పుడు ఇది ఆబ్వియస్లీ 5 కదా. సో దేర్ ఫోర్ sin θ is equal to 3/5. సో దేర్ ఫోర్ θ is equal to ఎంత అయిపోయిందండి? sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 అన్నమాట. ఇది sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? కండిషన్ ఏమన్నాడు వాడు? ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద హైపర్బోలా ఎట్ అంటున్నాడండి. జనరల్ గా మనకి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇవ్వాల. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అనేది ఎలా వస్తుందండి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 20th క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అని అడిగాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడిగాడండి. ముందుగా ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఎలా వస్తుందండి? ఎసిమ్టోడ్స్ కి ప్లస్సే కదండి. అంటే 2x² + 5xy + 2y² + k is equal to 0. ఎందుకండి? దిస్ ఈజ్ రిప్రజెంట్స్ ఏంటన్నా? ఎసిమ్టోడ్స్. సో డిఫర్ బై హైపర్బోలా అనేది కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ k. టాంజెంట్ అట్ -1, 7/2 అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ త్రూ దేని నుంచి పోతుందండి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 1, 1 నుంచి పోతుంది. సబ్స్టిట్యూషన్ చేయండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 1, 1 నుంచి పోతుంది కాబట్టి 2 + 5 + 2 + k is equal to 0 implies k is equal to 5 + 4 అంటే 9, ఇది -9 అంటే k is equal to -9. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మ. అప్పుడు దేర్ ఫోర్ హైపర్బోలా ఈక్వేషన్ ఈస్ 2x² + 5xy + 2y² -9 is equal to 0 వచ్చింది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టాంజెంట్ ఈక్వేషన్ అడిగాడండి. టాంజెంట్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటండి? టాంజెంట్ ఈక్వేషన్ అట్ ఏ పాయింట్ దగ్గర? -1, 7/2 దగ్గర అడిగాడండి. టాంజెంట్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? S1 is equal to 0. దీనికి S1 ఫైండ్ అవుట్ చేయటం అంటే అర్థం ఎంత? 2x(x1) + 5 ఇంటూ ఎప్పుడైనా సరే మనం xy అంటే xy/2xy లోనే రాసుకోవాలి. అంటే దీన్ని ఎలా రాస్తున్నాను అంటే x1y + xy1/2. ఎందుకంటే 2xyనే కదా మనం x1y + yx1/2 రాయగలుగుతాం. +2 ఇంటూ y² అంటే y1 -9 is equal to 0. ఇప్పుడు x1 టాంజెంట్ ఈక్వేషన్ అట్ x1, y1 అంటే x1 ప్లేస్ లో -1, y1 ప్లేస్ లో 7/2 ని సబ్స్టిట్యూషన్ చేయండి. నన్ను ఇక్కడ ఇప్పుడు చూడండి, x² అంటే x × x1 రాశాను. ఇక్కడ y² అంటే y × y1 రాశాను. కానీ ఇక్కడ 5xy ని 5/2 ఇంటూ 2xy రాయొచ్చు కదా. 5/2 ఇంటూ 2xy రాస్తున్నాను కాబట్టి 2xy ఎలా రాయొచ్చు? x1y + xy1 గా రాయొచ్చు కదా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. అంటే 2x ఇంటూ -1 + 5 ఇంటూ -y + xy1 అంటే 7/2x/2 + 2y1. 2y1 అంటే ఎంత అండి? 2 ఇంటూ y ఇంటూ 7/2 -9 is equal to 0. సింప్లిఫికేషన్ చేసేయండి. ఇదంతా సింప్లిఫికేషన్ చేసేసారు అనుకోండి, ఎంత వచ్చిందండి? 3x + 2y is equal to 4. ఓకే, గుడ్. 3x అంతేనా? సరిపోయిందా? 3x + 2y -4 is equal to 0. సెంటర్ 0, 0 ఇచ్చాడండి మహమ్మద్ సులేమాన్. 0, 0 అని సెంటర్ ఇచ్చాడు. ఇప్పుడు క్లారిటీగా ఉందండి? పడుకున్నాడు.
నోట్ చేస్తారండి? ఇప్పుడు క్లారిటీగానే ఉందండి? హెచ్డి క్లారిటీయా? రైట్. రైట్. అంటే అది పాసేజ్ కదా, కొంచెం చిన్నగా రాశాను అది. అందుకని మీకు బ్లర్ అయింది అంతే. ఎవరో ఒక స్టూడెంట్ చెప్పాడు. థ్యాంక్ యూ అబ్బాయి. హేమంత్ అనుకుంటా. రైట్. నెక్స్ట్ అండి, ఈ ప్రాక్టీస్ షీట్స్ క్వశ్చన్ లో పేజ్ నంబర్ 185 లో 18th క్వశ్చన్ అండి. PSP dash and QSQ dash are two perpendicular focal chords of x square by 16 minus y square by 9 is equal to 1. Then they are asking, then 1 by PP dash plus 1 by QQ dash is equal to asking. So how to do it? Let us see. అంటే ఈ ప్రాబ్లం అనేది ముందుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక హైపర్బోలా అనుకున్నట్లయితే, అంటే ఇది ఒక ఫోకల్ కార్డ్ అండి పిఎస్పి డాష్, ఇంకొక ఫోకల్ కార్డ్ దిస్ ఈస్ ద అనదర్ ఫోకల్ కార్డ్ క్యూఎస్క్యూ డాష్. మళ్ళీ ఈ రెండు అనేది మనకి 90 degrees లో ఉన్నాయి అంటున్నాడండి. అయితే దెన్ ద కండిషన్, అంటే ఇక్కడ ఫోకల్ కార్డ్ అనేది ఇది లాటస్ రెక్టమ్ అండి, ఇది లెంత్ ఆఫ్ ద లాటస్ సెమీ లాటస్ రెక్టమ్ అంటారు. ఇది సెమీ లాటస్ రెక్టమ్ అంటే మనకు ఫార్ములా అనేది మనకు ఉంది. ఆ ఫార్ములా డెరివేషన్ అనేది ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కండిషన్ ఎట్లా అంటే చూడండి, L/R is equal to 1 plus E cos theta. R అంటే ఫోకల్ సెగ్మెంట్, R is means ఫోకల్ సెగ్మెంట్ లేదా ఫోకల్ రేడియస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 by SP plus 1 by SP dash is equal to 2 by R. 2 by L అండి. L అంటే సెమీ లాటస్ రెక్టమ్, L అంటే సెమీ లాటస్ రెక్టమ్. అంటే ఇక్కడ ఆ కండిషన్ బేస్ చేసుకొని L ఈజ్ నథింగ్ బట్ L is equal to semi latus rectum and R is focal segment. ఇప్పుడు 1/1 θ అనేది ఇంక్లినేషన్ అన్నమాట. ఇప్పుడు 1/1 కండిషన్ చూద్దామండి. ఇప్పుడు L అనేది ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చారండి, 1/x². లాస్ట్ లో ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను, ముందు డెరివేషన్ చేసేసుకుందాం. అంటే L/SP is equal to 1 plus E cos theta అనుకుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో 1/SP dash L/SP dash is equal to 1 minus E cos theta అవుతుంది. అంటే therefore this can be written as SP is equal to ఎంత అవుతుందండి, SP is equal to L/1 plus E cos theta. అట్లాగే SP dash is equal to L/1 minus E cos theta. Similarly ఇక్కడ PSP dash QSQ dash angle between PSP dash line and QSQ dash is 90 degrees. 90 degrees అన్నప్పుడు అప్పుడు L/SQ is equal to 1 plus E into cos 90 plus theta inclination. L/SQ dash is equal to 1 minus E into cos 90 plus theta. అంటే సింప్లిఫికేషన్ చేస్తే SQ is nothing but అంటే L/cos 90 plus theta అంటే sin theta కాబట్టి 1 minus E sin theta. నేను జనరలైజేషన్ చేస్తున్నానండి. అట్లాగే SQ dash is equal to L/1 plus E sin theta. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే మనకి PP డాష్ అడిగాడండి.
పిపి డాష్ అంటే అర్థం ఏంటి? పిపి డాష్ అంటే ఎస్పి ప్లస్ ఎస్పి డాష్, ఎస్పి ప్లస్ ఎస్పి డాష్ అంటే ఈ రెండిట్లో మనకి ఏమైపోయిందండి? ఎస్పి ప్లస్ ఎస్పి డాష్ కాబట్టి సింప్లిఫికేషన్ చేస్తే ఈ రెండిట్లో కామన్ తీసుకోండి. ఎల్ ఇంటూ డైరెక్ట్ గా రాసేనన్నా ఈ రెండు యాడ్ చేసేసాం అనుకోండి, ఎల్సిఎం ఎంత అవుతుందంటే 1 ప్లస్ ఈ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ ఈ కాస్ థీటా అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. అంటే న్యూమరేటర్ లో ఏమొస్తుందండి? ఎల్ ఇంటూ 1 మైనస్ ఈ కాస్ థీటా, ఇక్కడ ఎల్ ఇంటూ 1 ప్లస్ ఈ కాస్ థీటా అంటే 2L వస్తుందండి. సిమిలర్లీ క్యూ డాష్ అనేది ఇక్కడేమో 1 మైనస్ ఈ సైన్ థీటా, ఇక్కడ 1 ప్లస్ ఈ సైన్ థీటా అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఎల్ ప్లస్ ఎల్ అంటే 2L అండి. మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైనల్ గా 1 బై పిపి డాష్ ప్లస్ 1 బై పిపి డాష్ ప్లస్ 1 బై క్యూ డాష్ అంటే వీటి యొక్క రెసిప్రోకల్ అంటే 1 మైనస్ ఈ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై 2L ప్లస్ క్యూ 1 మైనస్ ఈ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2L అంటే ఈ రెండిట్లో ఎల్సిఎం ఎంతనన్నా ఇక్కడ 2L. 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ ఈ స్క్వేర్ ని కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1. అంటే మనకి ఫైనల్ గా ఏమొచ్చిందండి? మనకి ఇక్కడ ఫైనల్ గా 1 బై పిపి డాష్ ప్లస్ 1 బై క్యూ డాష్ అంటే 2 మైనస్ ఈ స్క్వేర్ బై 2L వచ్చింది. మనకి ఇక్కడ కట్టండి ఏమిచ్చాడు మనకి? హైపర్బలా ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఎసెంట్రిసిటీ అంటే 25/4 అంటే 25 బై 16 అంటే 5/4 అనేది ఎసెంట్రిసిటీ అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే ఎంత అండి? 9 బై ఏ. ఏ అంటే ఎంత అండి? 9/4. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేయడమే. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఎంత వస్తే అంత అండి. నోట్ చేయండి అమ్మా. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎస్ పి డాష్ అనేది ఒక ఫోకల్ కార్డ్ అన్నాడు. క్యూఎస్ క్యూ డాష్ అనేది ఇంకొక ఫోకల్ కార్డ్ అయితే ఈ ఫోకల్ కార్డ్ అనేది సపోజ్ ఈ ఇన్క్లినేషన్ అనేది థీటా అనుకో, అప్పుడు ఆర్ అనేది ఫోకల్ సెగ్మెంట్ అన్నమాట. అంటే ఎల్ బై ఆర్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లో సెమీ లాటస్ రెక్టమ్. ఎల్ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా ప్రిన్సిపల్ యాక్సిస్ కి. ఇది అనేది థీటా అన్నమాట. అయితే ఇదే ఈ ఫోకల్ సెగ్మెంటే ఎస్పి అంటే ఆర్ అన్నమాట. ఇక్కడ ఎల్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఎల్ బై ఆర్ అని రాశాను, ఒకసారి ఎస్పి తీసుకోవాలి, దానికి ప్యారల్ గా ఎస్పి డాష్ తీసుకోవాలి కాబట్టి. సో కాబట్టి ఎల్ అంటే లెంత్ ఆఫ్ సెమీ లాటరల్ రెక్టమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ టోటల్ డిస్టెన్స్ అంటే 2L. హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే ఎల్ అన్నమాట. ఎల్ అనేది సెమీ లాటరల్ రెక్టమ్, ఆర్ అనేది ఫోకల్ సెగ్మెంట్. అంటే ఎల్ బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ కాస్ థీటా. ఎస్పి డాష్ అంటే కిందకు వస్తుంది కాబట్టి మనం 180 మైనస్ థీటా నొటేషన్ లో తీసుకుంటే ఎల్ బై ఎస్పి డాష్ అంటే 1 మైనస్ ఈ కాస్ థీటా. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 1 ప్లస్ ఈ కాస్ థీటా. ఎస్పి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 1 మైనస్ ఈ కాస్ థీటా. ఇప్పుడు మనకి ఏంటండి? యాంగిల్ బిట్వీన్ పిఎస్ పి డాష్ క్యూఎస్ క్యూ డాష్ అనేది పర్పెండిక్యులర్ ఫోకల్ సెగ్మెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అన్నాడు. పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే పిఎస్ పి డాష్ అనేది ఒక లైన్, క్యూఎస్ క్యూ డాష్ అనేది ఇంకో లైన్ కాబట్టి ఇంక్లినేషన్ మారిపోద్ది కదండి. అంటే దీంతో చేసి 90 డిగ్రీస్ యాడ్ అవుతుంది కాబట్టి 90 అంటే క్యూఎస్ క్యూ ఇది థీటా అన్నప్పుడు ఇది ఇన్క్లినేషన్ 90 యాడ్ అయిందంటే ఇది 90 ప్లస్ థీటా అనేది ఇన్క్లినేషన్ అవుతుంది. దేనికి? ఎస్క్యూ అనే ఫోకల్ సెగ్మెంట్ కి. అందుకనే 1 బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ ఇంటూ కాస్ 90 ప్లస్ థీటా. ఎస్క్యూ వచ్చేసింది ఎల్ బై 1 మైనస్ ఈ సైన్ థీటా. సిమిలర్లీ ఎల్ బై ఎస్క్యూ డాష్ అంటే ఇక్కడ ఎస్క్యూ ఇది, ఎస్క్యూ డాష్ ఇది. మనకి పిపి డాష్ అంటే అర్థం ఏంటి? ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి. ఎస్పి డాష్ అంటే ఈ రెండు యాడ్ చేసాయి అన్నమాట.
రెండు యాడ్ చేసేటప్పుడు ఎల్సిఎం డైరెక్ట్ గా చేశాను. ఇక్కడ డినామినేటర్ లో 1 ప్లస్ సి కాస్ థీటా ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 1 మైనస్ సి కాస్ థీటా ఉంది. కాబట్టి ప్రొడక్ట్ అనేది 1 మైనస్ సి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 2l/1 మైనస్ సి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సిమిలర్లీ క్యూ డాష్. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవటమే కదా. ఇది ఈ అంటే ఇది, ఎల్ అంటే ఇది. 7/72 వచ్చిందా? 7/72 అంట. రైట్, 7/72 నోట్ చేయండి అమ్మా. అదే కదా అడగండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఆన్సర్ 7/72 ఏనండి. ఓకే, నెక్స్ట్ నేను అసైన్మెంట్ లో ఇచ్చానండి. ఆ ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దామండి. నోట్ చేస్తారండి బాబు. L/R ఫార్ములా చెప్పా కదా, ఫార్ములా అది మన ఫోకల్ సెగ్మెంట్స్ దానికి రిలేటెడ్ గా ఉన్న ఫార్ములా. మళ్ళీ డెరివేషన్ ఇప్పుడు చేయాలంటే ఎక్కువ పట్టింది. రైట్ నాన్న. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కన్సిడర్ హైపర్బోలా. నిన్న క్వశ్చన్ లో అండి, కన్సిడర్ హైపర్బోలా x² minus 2y² minus 2√2x minus 4√2y minus 4√2y minus 6 is equal to 0. x² minus 2y² minus 2√2x minus 4√2y minus 6 is equal to 0. Which vertices at the point? Vertices at A and B is one endpoint of lattice rectum. B is one endpoint of lattice rectum. One endpoint of lattice rectum. C is the focus. C is focus. Then asking area focus to the nearest point. To nearest point vertices A. Nearest point of vertices A. Then the area of triangle ABC. Area of triangle ABC asking. నిన్న ఇచ్చాడండి ఇది, నిన్న ఇచ్చాను నేను. సో దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అడుగుతున్నాడండి. ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ముందుగా ఇది హైపర్బోలాని కన్వర్ట్ చేయాలి కదండి. అంటే x² minus 2√2x minus 2y² minus 4√2y minus 6 is equal to 0. అంటే ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో అంటే ఇక్కడ +2 మైనస్ +1 మైనస్ ఇక్కడ √2 కదండి. √2 హోల్ స్క్వేర్ అంటే +2 - 2 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ దీని అర్థం ఏంటి? దీన్ని ఎలా రాయొచ్చండి? ఇది x minus √2 హోల్ స్క్వేర్ రాశాను అనుకోండి. అంటే x² plus 2√2x ప్లస్ ఎంత నాన్న ఇది ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి? అంటే b² టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. అంటే -2. ఇక్కడ మైనస్ ని కామన్ తీస్తే y² minus 2√2y కదండి. అంటే +1 +2 -2 చేసేసాను అనుకోండి. అంటే ఇది కాస్త ఏమైపోయిందండి? y minus √2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ +4 -6 is equal to 0. అంటే x minus √2 హోల్ స్క్వేర్ minus y minus √2 హోల్ స్క్వేర్ into 2 is equal to -8 + 4 అంటే +4 డివైడెడ్ బై చేసేసుకుంటే x minus √2 హోల్ స్క్వేర్ by 4 minus y minus √2 హోల్ స్క్వేర్ by 2 is equal to 1. ఇది కండిషన్. ఈ కండిషన్ లో ఇప్పుడు ఏం అడిగాడండి వాడు? ఏ అనేది ఒక వెర్టెక్స్, బి అనేది ఎండ్ పాయింట్ ఆఫ్ లాటస్ రెక్టమ్, సి అనేది ఫోకస్ అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక ఫోకస్ అనుకోండి,
ఇది ఏదో సెంటర్ అనుకోండి, ఇది లాటస్ రెక్టమ్, ఇది కూడా డ్రా చేయక్కర్లేదు. ఇది ఫోకస్ అనేది ఒక వెర్టెక్స్ అండి, ఇది ఫోకస్ సి అన్నాడండి. బి ఈజ్ ద వన్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్నాడండి. అంటే బి అంటే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, అంటే ఇది ఒక లాటస్ రెక్టమ్ కాబట్టి బి స్క్వేర్ బై ఏ. ఇప్పుడు ఏబిసి యొక్క ఏరియా అడిగాడండి, అంటే ఇది ఎట్లాగా రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదండి. అంటే రైట్ యాంగిల్ ఏరియా ఆఫ్, మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అడిగాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అడిగాడు. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లెగ్సే కదా నాన్న. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లెగ్స్, అంటే హాఫ్ ఆఫ్ ఏసీ ఇంటూ బీసీ. ఇక్కడ మనం ఏసీ క్యాలిక్యులేషన్ చేయాలండి. ఏసీ అంటే ఎలా రాయొచ్చండి, ఇది ఈ సెంటర్ ని మనం ఓ అనుకోండి, ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఓసి మైనస్ ఓఏ. ఈ పాయింట్ అంటే ఏ కామా జీరో, ఇది ఏఈ కామా జీరో కదా ఫోకస్ అంటే. అంటే ఏసీ అంటే దాని అర్థము ఓసి మైనస్ ఓఏ, ఓసి అంటే ఏఈ మైనస్ ఓఏ అంటే ఏ. అట్లాగే బీసీ అంటే బి స్క్వేర్ బై ఏ, అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏసీ మీన్స్ ఏని కామన్ తీసేస్తే ఈ మైనస్ 1, బీసీ అంటే అర్థం ఎంత అండి, బి స్క్వేర్ బై ఏ, బీసీ అంటే బి స్క్వేర్ బై ఏ, ఏ క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి, బి స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ 1. ఇక్కడ ఈ అంటే అర్థం ఎంత, √4 + 2 అంటే 6/4, అంటే √3/2. ఇది ఎసెంట్రిసిటీ అండి. బి స్క్వేర్ అంటే ఎంత నాన్న, ఇది 2. సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా, 1/2 ఇంటూ √3/2 మైనస్ 1 ఇంటూ 2, 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఫైనల్ గా ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి, √3/2 మైనస్ 1. నోట్ చేయండి అమ్మా. ఇప్పుడు క్లారిటీగానే వస్తుందండి. అవును, అంటే బిగ్ హైపర్బోలాకి నేను అందుకే డిస్టెన్స్ ఫామ్ లో తీసుకున్నాను. అలాగేనే చేయొచ్చు నాన్న, బి స్క్వేర్ బై ఏ ప్లస్ కే కదా, ఇది ఏమవుతుంది ఏఈ కామా కే కదా, హెచ్ ప్లస్ ఏఈ కామా కే. అలాగే నా డిస్టెన్స్ ఏమే కదా, బి స్క్వేర్ బై ఏ కదా. ఇదేమో కే, నువ్వు అడిగిన ప్రకారంగా బి స్క్వేర్ బై ఏ ప్లస్ కే, ఇక్కడేమో ఏఈ కామా కే కదా. అలాగే నా డిస్టెన్స్ బి స్క్వేర్ బై ఏ కదా. అంటే పద్దాక మళ్ళీ హెచ్ కామా కే అనుకోవటం ఎందుకు, వేస్ట్, టైం వేస్ట్ కదా. అలాగనే చేయొచ్చు, ఇబ్బంది లేదు, అలా చేసినా అంతే వస్తుంది ఆన్సర్. ఓకేనా, నోట్ చేయండి అమ్మా. మన జామెట్రీ అప్లికేషన్స్ వస్తే అడ్వాంటేజ్. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయాలన్నా. రైట్,
కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 9, ఇంకొక నిన్న ఇచ్చిన క్వశ్చన్ లో ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 9 ఈజ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ is the card of contact of the hyperbola x square minus y square is equal to 9, then the equation of corresponding pair of tangents is జనరల్ గా మనకి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే అర్థం ఏంటి? ఫార్ములా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే s1 స్క్వేర్ is equal to ss1. అంటే x is equal to 9 అనేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ హైపర్బోలా ఇచ్చాడు. అయితే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ is equal to 9 కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ x1 y1 అంటే దాని అర్థం ఏంటండి? s1 is equal to 0. s1 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? s1 అంటే మీనింగ్ x1 మైనస్ y1 మైనస్ 9 is equal to 0. దేంతో కంపేర్ చేయాలండి? కంపేర్ విత్ అది ఆల్రెడీ కొన్ని కండిషన్ ఇచ్చాడండి. x మైనస్ y 9 ఈజ్ ఏ కార్డ్ అన్నాడు. x మైనస్ 0 మైనస్ 9 is equal to 0. అంటే దీని అర్థం ఏంటండి? రెండు రిప్రజెంట్ సేమే కాబట్టి x1/1 కామా y1/0 is equal to -9/-9 అంటే 1. This implies x1, y1 is 1, 0. ఇప్పుడు ఏమన్నాడండి? పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అడిగాడండి. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ x1, y1 అంటే ఫార్ములా ఈజ్ s1 స్క్వేర్ is equal to s into s11. s1 అంటే అర్థం x1 మైనస్ y1 మైనస్ 9 హోల్ స్క్వేర్ is equal to s into s అంటే మీనింగ్ అదే కదండి. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 9 ఇంటూ s11 అంటే ఆ పాయింట్ ని సబ్స్టిట్యూషన్ చేసేయటమే. ఆ పాయింట్ ఇందులోనే సబ్స్టిట్యూషన్ చేయండి. 1 మైనస్ 0 మైనస్ 9 దీన్ని సింప్లిఫికేషన్ చేసేయటమే. ఇక్కడ x1, y1 ప్లస్ ఇక్కడ కూడా 1, 0 సబ్స్టిట్యూషన్ చేస్తే x మైనస్ 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది -8 అంటే -8x స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ x1, y1 ప్లేస్ లో 1, 0 అని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే -8x స్క్వేర్ -8y స్క్వేర్ ప్లస్ 72. ఇది సింప్లిఫికేషన్ చేసుకోవటమే. సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఫైనల్ గా వచ్చేది అంటే 9x స్క్వేర్. ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 9x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్. ఎందుకంటే ఇది -18x, ఇదంతా అంటే ఇది 81 కదా. 81 లో 72 పోతే ప్లస్ 9 is equal to 0. నోట్ చేయండి అమ్మా. ఇప్పుడు బ్లర్ ఏం అవ్వట్లేదు కదండి. ఓకే, రాయండి అమ్మా. చెప్పండి అమ్మా. గౌతమ్ వెయిట్ చేద్దాం.
Okay. Coming to the next one. ఇక్కడ చూడండి, an ellipse. నిన్న ఇచ్చిన అసైన్మెంట్ లో ఇంకో క్వశ్చన్ అండి. an ellipse has eccentricity is 1/2, as eccentricity 1/2 and one focus at 1/2 comma 1. One focus at 1/2 comma 1. Its one directrix is common tangent near to focus. To the circle x square plus y square is equal to 1, and the hyperbola x square minus y square is equal to 1. Then the equation of ellipse. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అడిగారండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కావాలంటే ఏం కావాల్సి వస్తుందండి? జనరల్ గా మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కావాలి అంటే ఫోకస్ ఉంటే చాలు, డైరెక్ట్రిక్స్ ఉంటే చాలు. ఫోకస్ అనేది 1/2 కామా 1 అన్నాడు. వన్ డైరెక్ట్రిక్స్ అనేది ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? కామన్ టాంజెంట్ నియర్ టు ఫోకస్ టు x square plus y square is equal to 1, x square minus y square is equal to 1. ఈ రెండింటికి కామన్ టాంజెంట్ అంటున్నాడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే సెంటర్ అనేది 0,0, రేడియస్ 1. హైపర్బోలాకి ఏంటండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే సెంటర్ 0,0, వెర్టిసిస్ ఎంత అవుతున్నాయండి మనకి? +or-1,0. అంటే దాని అర్థం ఎలా వస్తుందంటే డయాగ్రామ్, అంటే ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ని, అంటే ఇది నథింగ్ బట్ ఆక్సిలరీ సర్కిల్ అయిపోతుంది. ఎందుకు అసలు చూడకుండానే చెప్పేయచ్చు. ఎందుకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనే హైపర్బోలాకి ఆక్సిలరీ సర్కిల్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ అంటే 1 కదా. అంటే దిస్ ఈస్ ద ఆక్సిలరీ సర్కిల్ ఆఫ్ దిస్. x square plus y square is equal to 1 is auxiliary circle of x square minus y square is equal to 1. ఈ x square minus y square is equal to 1 కి ఆక్సిలరీ సర్కిల్ అయిపోతుంది. ఆక్సిలరీ సర్కిల్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎండ్ పాయింట్స్ ఇది ఉంటుంది. రెండింటికి కామన్ టాంజెంట్ అంటున్నాడు. అంటే ఇది ఒక కామన్ టాంజెంట్ అయితే ఇది ఒక కామన్ టాంజెంట్. కానీ నియర్ టు ఫోకస్ అంటున్నాడు. ఈ కామన్ టాంజెంట్ ఎంత అండి? ఇది 1,0. అంటే x is equal to 1 అనేది ఒక కామన్ టాంజెంట్ అయితే, ఇక్కడ ఒక ఫోకస్ ఆఫ్ ఎలిప్స్ అన్నాడు. దాని యొక్క ఫోకస్ అనేది 1/2 కామా 1 అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ ఫోకస్ డైరెక్ట్రిక్స్ అనేది x is equal to 1 కదా. ఫోకస్ ఈజ్ 1/2 కామా 1. Equation of directrix x is equal to 1. Therefore equation of ellipse ఏమవుతుందండి మనకి? sp square is equal to, అంటే మనకి sp square is equal to e square plus e square into pm square. ఇక్కడ ఎట్లాగా ఈ స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? ఇక్కడ చూడండి, ఈ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఈయన ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? చూడండి, ఎసెంట్రిసిటీ ఇచ్చాడా మనకి ఏమైనా? ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద ఎసెంట్రిసిటీ 1/2 ఇచ్చాడు. ఎసెంట్రిసిటీ 1/2 ఇచ్చాడు. సో కాబట్టి ఈ వాల్యూ 1/2 గివెన్.
సో SP స్క్వేర్ అంటే x minus 1/2 whole square plus y minus 1 whole square is equal to e square అంటే 1/4 into em square అంటే డైరెక్ట్రిక్స్ అంటే ఇది ఎంత అవుతుందంటే x minus 1 whole square. ఇది సింప్లిఫికేషన్ చేసుకోండి. సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. నోట్ చేయండి అమ్మ. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందంటే ఫైనల్ గా ఇదే మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్. ఇది సింప్లిఫికేషన్ చేసుకోవటమేనండి. నోట్ చేయండి. ఓకేనా మనకంట? మీటింగ్ ఎండ్ చేయనా? రైట్. థ్యాంక్ యూ.